హాయ్ అండి. ఇది వచ్చేసి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనమాట. ఎన్ఎంఎంఎస్ఎస్ అది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కార్యక్రమం అనమాట. ఇదైతే ఎవరైతే ఎకనామికల్గా బలహీనమైన వర్గాల వారయ్యుండి బాగా చదువుకునే పిల్లలకు ఇది స్కీమ్ అయితే 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు అయితే అందిస్తారనమాట. అంటే పిల్లలు డ్రాప్అవుట్ కాకుండా చదువుకోవాలనే ఉద్దేశంతో. సో దీనికి ఆగస్టు 31 తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెలకు రూ. 1000 చొప్పున మొత్తానికి సంవత్సరానికి రూ. 12,000 ఇస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసేంత వరకు కూడా లభిస్తుంది అనమాట. మనకు వచ్చేసి విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలలు అంటే జెడ్పీ హై స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్ ఇటువంటి స్కూల్స్లలో చదవాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.5 లక్షలు మించకూడదు. విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5% సడలింపు ఉంటుంది. అదేవిధంగా కేవీ స్కూల్స్, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకైతే ఈ స్కాలర్షిప్ వర్తించదు, గమనించండి. ఏజ్ వచ్చేసి 14 నుంచి 15 సంవత్సరాల వయసులో 8వ తరగతి విద్యార్థులు అర్హులు అనమాట. సో రాత పరీక్ష ఉంటుందన్నమాట. అర్హత కావాలంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ 9 మల్టిపుల్ చాయిస్లో నెగిటివ్ మార్క్ అయితే ఉండదన్నమాట. 90 క్వశ్చన్లకు 90 మార్కులు ఉంటాయి. తర్వాత స్కాలర్షిప్ అప్టిట్యూడ్ టెస్ట్ అనమాట, SAT అంటారు. ఇది 90 ప్రశ్నలు ఉంటాయి, 90 మార్కులు ఉంటుంది. 7-8 తరగతుల స్థాయిలో సోషల్, సైన్స్, మ్యాథ్స్ ప్రశ్నలు అయితే అడుగుతారన్నమాట. నెగిటివ్ అయితే ఉండదు. తర్వాత నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి అనమాట, ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు scholarship.gov.in దానివల్ల దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మనం స్కూలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ధృవీకరిస్తారని అయితే చెప్తా ఉన్నారు. ఒక విద్యార్థికి రూ. 12 అందుతుంది. 4 సంవత్సరాల పాటు 9 నుంచి 12వ తరగతి కూడా ఇస్తారు. 10వ తరగతిలో కనీసం 60% మార్కులు ఉండాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ను ఒకే సమయంలో రెండో దాన్ని పొందలేరు, గమనించండి. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదువుతుండాలి, గుర్తుపెట్టుకోండి. దరఖాస్తులు స్టార్ట్ అయింది అనమాట. ఆఖరి తేదీ 31/8 నవంబర్లో ఉండొచ్చు ఎగ్జామ్. దీనికి చూడండి, మరి ఈ వెబ్సైట్లో వెళ్ళి చూడి అప్లై చేసుకోండి.